హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనం ఫిఫ్త్ క్లాస్ యూఎస్లో సెమిస్టర్ 2కి వచ్చేసాం. ఓకేనా. దీంతో ఈవీఎస్ని రివ్యూ చేసుకుంటున్నాం. ఓకేనా. దీంతో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, మనకి సెమిస్టర్ 2 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. మనకు ఎవరు సేవ చేస్తారు, దీంతో ఉన్న లెసన్స్ చూడండి. మనకి ఎవరు సేవ చేస్తారు, అదేవిధంగా లెటస్ సి అన్ అమేజింగ్ వరల్డ్, ప్రపంచాన్ని చూసి వద్దాం, ప్రమాదాలు, ప్రథమ చికిత్సలు, అదేవిధంగా భారత స్వతంత్రోద్యమం, అవ్వ నుండి అంతరిక్షానికి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో ఫస్ట్ యూనిట్ చూడండి, నేర్చుకుందాం మనం ఏమేమి ఉన్నాయనేసి. మనకు ఎవరు సేవ చేస్తారు. ఓకేనా. రండి అందరం వెళ్దాం. 5వ క్లాస్ ఒకసారి నేర్చుకొని చేద్దాం. ఓకేనా. మనకు ఎవరు సేవ చేస్తారు 7వ లెసన్. ఓకేనా. ఆల్రెడీ 6 చెప్పుకున్నాం, ఇది 7వది. అభ్యసన సిద్ధాంతాలు చూడి, అభ్యసన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి. ఓకేనా. స్థానిక స్వపరిపాలన చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ 100% వచ్చిందన్నమాట టెట్లోన డిఎస్సీలోన. స్థానిక స్వపరిపాలన విధుల గురించి, మన రాష్ట్రంలో వివిధ స్థాయి ప్రభుత్వాల గురించి నేర్చుకుంటాం. ప్రభుత్వ సేవలను పొందడంలో ఇమిడి ఉన్న ప్రభుత్వ సేవలను పొందడంలో ఇమిడి ఉన్న విధానాలను సంక్షిప్తపరచగలుగుతాం అనమాట. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరించడం ఇంపార్టెంట్. నాతో కూడా అందరూ వచ్చేయండి, వెళ్దాం మనం 5వ తరగతిలో. అల్లూరు గ్రామంలో స్వచ్ఛతే సేవా పురస్కారం అందుకుందన్నమాట. అల్లూరు గ్రామం అనేది స్వచ్ఛతే సేవా పురస్కారం అందుకుంది. ఎందుకు అందుకుంది చూద్దాం. ఈ గ్రామం ఈ పురస్కారం అందుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటే మనకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నమాట. ఏ విధంగా వచ్చింది, ఇక్కడ అల్లూరు గ్రామంలో గల వసతులు ఏమున్నాయో ఒకసారి చూడండి. అల్లూరు గ్రామం పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉంది. పచ్చదనం పరిశుభ్రతకు మారుపేరుగా ఉందన్నమాట. చూడండి ఏవే ఉన్నాయి దీంతో. గ్రామంలోని ప్రతి వీధిలో మురికి నీటి సౌకర్యంతో కూడిన రోడ్లు. గ్రామంలో ప్రతి వీధిలో మురికి నీటితో కూడిన రోడ్లు, వ్యర్థాల నిర్వహణకు సంస్థ. ఓకేనా. సౌరశక్తితో నడిచే వీధి దీపాలు. ఓకేనా. వీధిలో స్ట్రీట్ లైట్స్. అదేవిధంగా పరిశుభ్రమైన తాగునీరు సౌకర్యం, ప్రజలచే నడపబడుతున్న పాల ఉత్పత్తి కేంద్రం, ఎక్కువ మొక్కలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. చూడండి, ప్రజల యొక్క గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఈ గ్రామ అభివృద్ధికి డబ్బును విరాళంగా ఇచ్చారనమాట. ప్రజల యొక్క గ్రామ అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి డబ్బును విరాళంగా ఇచ్చారనమాట. గ్రామ ప్రజలను తాము చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించేవారనమాట. అందువలన ప్రభుత్వంతో కూడిన తన పూర్తి మద్దతు అనేది ప్రజలకు అందింది. గ్రామ ప్రజలు ఏం చేసేవాళ్ళు, తమకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చేసేవారనమాట. అందువలన ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు అనేది ఉందన్నమాట. చూడండి, గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం స్థానిక స్వపరిపాలనను ఏర్పాటు చేసుకున్నారనమాట. ఓకేనా. చూడండి, గ్రామీణ పంచాయతీ కార్యాలయం. ఓకేనా. ఏమేమి ఉందో సార్ చూద్దాం, ఇంపార్టెంట్ మనకి ఇది. మన దేశంలో అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఉన్నాయన్నమాట. ప్రజల యొక్క సౌకర్యాంతం నివసించడానికి వారికి ఆహారం, నీరు, నివాసం, పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా, విద్యుత్ మార్గాలు కావాలి. ఖచ్చితంగా కావాలి కదా. ఈ సౌకర్యాలన్నిటినీ దేశంలోని ప్రజలకు ప్రభుత్వం అనేది అందిస్తుందన్నమాట. కరెక్టే. ప్రభుత్వం అనగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థగా మనం చెప్పవచ్చు. కరెక్టే కదా. మన దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. చూడండి, ప్రభుత్వ వ్యవస్థను పరిశీలిద్దామంటున్నాడు. మన దేశంలో 3 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయన్నమాట. స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఓకేనా. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఉంది, హైకోర్టు, న్యాయ వ్యవస్థ, సచివాలయం, పరిపాలన, అసెంబ్లీ, ప్రతినిధులు. చూద్దాం. ఓకేనా. స్థానిక ప్రభుత్వం అంటే చూడండి, గ్రామాలు, పట్టణాలు, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు. చూడండి, గ్రామాలు, పట్టణాలు, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని ఏమంటామో స్థానిక ప్రభుత్వంగా చెప్పవచ్చు అనమాట. గ్రామ పంచాయతీ చూడండి, గ్రామ పంచాయతీ అంటే ఏం సార్, ఇంపార్టెంట్ చూద్దాం. గ్రామ పంచాయతీకి గ్రామంలో నివసించే ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటుంది. గ్రామ పంచాయతీ అనేది గ్రామంలో నివసించే ప్రజల యొక్క బాగోగులను చూసుకుంటుంది అనమాట. ఈ అవసరాలను కూడా తీరుస్తుంది అనమాట. 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీలోని సభ్యులు అనేవాళ్ళు ఎన్నుకోబడతారు. 18 సంవత్సరాలు పైబడిన గ్రామ పంచాయతీలోని సభ్యులను ఎన్నుకుంటారు అనమాట. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు అనమాట. గ్రామ పంచాయతీ పెద్దను గ్రామ పంచాయతీ పెద్దను నాయకుడిని ఏమంటారు, సర్పంచ్ అంటారు. మీకు అందరికీ తెలిసిందే. గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి గ్రామాలలో పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. కరెక్ట్ కదా. గ్రామ ప్రజలకు సేవలు అందించడానికి ఇంకా ఏమేమి ఉంటాయి, గ్రామాలలో పాఠశాల అనేది ఉంటుంది, ఆసుపత్రులు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి, ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఉంటాయన్నమాట. గ్రామంలోని ఓటర్లు గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీని గ్రామంలోని ఓటర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ని సభ్యుల్ని అనుకుంటారు. గ్రామంలో ఉండే ఓటర్లంతా ఏం చేస్తారు, అదేవిధంగా
సర్పంచ్ని అక్కడున్న సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. సర్పంచ్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఏం చూడండి. రాజయ్య లింగాపురం గ్రామంలో నివాసం ఉంటున్నాడనమాట. ఎవరు? మన రాజయ్య. ఓకేనా? అతని వృత్తి వ్యవసాయం అనమాట. జంతువులు మేపడం, అతనికి పాలు అమ్ముతూ జీవనం సాగిస్తాడు. అతని యొక్క వృత్తి ఏమంటే వ్యవసాయము, జంతువులు మేపడం అనమాట. అతను పాలు అమ్ముతూ జీవనం అనేది సాగిస్తున్నాడనమాట. అతను కొత్త ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాడనమాట. అతని కొత్త ఇంటికి కావాల్సిన విద్యుత్, నీటి సరఫరా మొదలైన సౌకర్యాలతో గ్రామ సచివాలయాన్ని సంప్రదించాడనమాట. ఎవరు? మన రాజయ్య. గ్రామ సచివాలయంలో ఉద్యోగులు అతనికి కావాల్సిన సౌకర్యాలు అనేవి ఏర్పాటు చేయడం అనేది చేశారనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ మనకి. గ్రామ సచివాలయం అంటే ఏం సార్? చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి కొంతమంది ఉద్యోగులచే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థే గ్రామ సచివాలయం అని చెప్పొచ్చు. చూడండి, గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావాల్సిన సేవలను పారదర్శకత అందించడానికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలని అందరికీ కల్పించింది కదా, అది గ్రామ సచివాలయంగా చెప్పొచ్చు. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజల సేవలు అందించడానికి ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది ఉద్యోగులు అనేవాళ్ళు ఉంటారు. ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడి, మీ పంచాయతీ పేరు, మీ సర్పంచ్ పేరు, మీకు అన్ని ఇవన్నీ తెలుసు అనమాట. మండల పరిషత్ చాలా ఇంపార్టెంట్. న్యూ టెక్స్ట్ బుక్ కదా, కొన్ని గ్రామాలు కలిసి ఒక మండలం అనేది ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్. కొన్ని గ్రామాలు కలిసి కొన్ని మండలాలు ఏర్పడుతుంది. ఓకేనా? మన రాష్ట్రంలో చూడి, మన రాష్ట్రంలో 679 679 చూడి 679 8 కాదు 679 మండలాలనే ఉన్నాయి. మన రాష్ట్రం ఏపీ స్టేట్లో ఎన్ని మండలాలు ఉన్నాయంటే 679 మండలాలు. గుర్తుపెట్టుకోవాలి. మండల అభివృద్ధి అధికారులు మండల స్థాయిలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట. మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోవడం జరుగుతుంది. చూడి, మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారనమాట. అదేవిధంగా మండల పరిషత్లోని ఓటర్లు ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. కరెక్ట్ కదా? మండల పరిషత్లోని ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటారు? ఎంపీటీసీని ఎన్నుకుంటారు అనమాట. వీరి యొక్క పదవి కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ప్రజలకు సేవలు అందించడానికి మండల స్థాయిలో అనేక సేవా సంస్థలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. మీ మండలం పేరేమిటి అంటున్నాడు. ఇక్కడ చూద్దాం. మండల స్థాయి సంస్థలు, మండల పరిషత్ కార్యాలయం చూడి, వాటి యొక్క కార్యకలాపాలు. దీనిని మండల అభివృద్ధి శాఖ చూడి, మండల అభివృద్ధి అధిపతి అంటారనమాట. మండల అభివృద్ధి అధిపతి చూడి, దానికి ప్రాథమిక విధానంలో చూస్తుందన్నమాట. అదేవిధంగా వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి అనేది ఉంటుంది. రోడ్లు, నీటిపారుదల, అదేవిధంగా నిర్మాణం మరియు మరమ్మతులు అనేవి చేస్తారనమాట. వారి రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంరక్షణ, సంక్షేమం, పారిశుద్ధ్యం మొదలైనవి మనకి ఈ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేస్తారనమాట. సార్, ఈ మండల ప్రజా పరిషత్ కార్యాలయంని ఆంగ్లంలో ఏమంటారు సార్? ఒకసారి ఆంగ్లంలో ఏమంటారు సార్ అంటే చూడండి, మండల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, మండల్ పరిషత్ ఆఫీస్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ హెడెడ్ బై ద మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట. ఓకేనా? హ్యాండిల్ చేస్తారు అనమాట. ప్రొవైడింగ్ ప్రైమరీ ఎడ్యుకేషను, అదేవిధంగా అగ్రికల్చర్, క్యాటిల్ రైరింగ్, ఫిష్ ఫార్మింగ్, అదేవిధంగా పౌల్ట్రీ బ్రీడింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ మనకి వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ ఆఫ్ ద రోడ్స్ అండ్ ఇరిగేషన్, వాళ్ళే ఈ రోడ్లు, ఇరిగేషన్ అన్ని మళ్ళీ చూడాలి. ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించింది, హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, శానిటేషన్ మొదలైనవి కూడా చేస్తారనమాట. మండల్ పరిషత్ ఆఫీస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? మండల్ పోలీస్ స్టేషన్ ఉంది, మండల్ తహసీల్దార్ ఆఫీస్ ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్, బ్యాంకు. ఇక్కడ చూద్దాం. దీని మీద బిట్లు అడిగారు ఫ్రెండ్స్, మర్చిపోవద్దు మనం. పోలీస్ స్టేషన్ చూడండి, దీనిని సబ్ ఇన్స్పెక్టర్ అధిపతి. ఎవరు ఏ దానికి? పోలీస్ స్టేషన్కి అధిపతి ఎవరు అంటే సబ్ ఇన్స్పెక్టర్. శాంతి భద్రతలను కాపాడుతుంది. ప్రజల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి నమోదు చేసి వాటి యొక్క పరిష్కారానికి పోలీస్ స్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. మండల రెవెన్యూ కార్యాలయం ఎంఆర్ఓ కదా చూడి, దీనిని తహసీల్దార్ అధిపతిగా ఉంటారనమాట ఈ కార్యాలయంలో. ఓకేనా? ఈ ఆఫీస్లో గ్రామ రెవెన్యూ అధికారుల పనితీరుని సమీక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వాటిని విచారణ కూడా చేస్తారనమాట. ఎంపీడీఓతో కలిసి అవసరం ఉన్న వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా కూడా దీంతో చేయడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా దీంతో జారీ చేస్తారనమాట. వెట్టి చాకరీ చేసే ప్రజల నుంచి విముక్తి, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మంజూరు చేస్తారనమాట. భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. చాలా ఇంపార్టెంట్. ఎన్నికలు నిర్వహించరా అంటే నిర్వహిస్తారు. ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోండి.
ఓకేనా, అడిగారు మొన్న బిట్టు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం చూడి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దీనికి ఆరోగ్యాధికారి చూడి, అధికారి ఏమైనా అధిపతిగా ఉంటారనమాట. ప్రతిరోజు సామాన్య రోగులతో వచ్చే రోగులను పరీక్షించడం జరుగుతుంది. ఉప ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తారనమాట. వాటి కార్యకలాపాలను కూడా పర్యవేక్షిస్తారు. మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు కూడా అమలు చేస్తారనమాట. తల్లి బిడ్డ సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు భద్రత అనేది దీంతో వహించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్, దీనిని బ్యాంక్ నిర్వహణాధికారి అధిపతిగా ఉంటాడు. ప్రజల నుండి సొమ్ము సేకరించిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారనమాట బ్యాంకు. ఓకేనా, మీకు అందరూ తెలుసు, అవసరమైన వారికి రుణాలు అందిస్తారు. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను కూడా దీంతో చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మండల్ రిసోర్స్ సెంటర్, ఓకేనా, వెటర్నరీ హాస్పిటల్. దీంతో ఏమేమి చూడండి ఒకసారి. మండల విద్యా వనరుల కేంద్రం మనకి సంబంధించింది ఎంఈఓ. ఓకేనా, దీన్ని మండల విద్యాశాఖ అధిపతి ఉంటాడు. ఓకేనా, విద్యాశాఖ అధికారి ఉంటాడు. బడిగీడు గల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారనమాట. బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా చేస్తాడు. పాఠశాలను పర్యవేక్షిస్తాడనమాట. నెక్స్ట్ ఏం చేస్తాడు చూడి, మధ్యాహ్న భోజనము బాగా అమలవుతుందా చెక్ చేస్తాడు. ఇతర బడి పిల్లలను కార్యక్రమంలో బాగా అమలయ్యేలా చేస్తాడనమాట. ఎవరు, ఎంఈఓ. నెక్స్ట్ పశు వైద్యశాల చాలా ఇంపార్టెంట్. దీనికి అధికారి ఎవరు, పశువుల వైద్య అధికారి అనే వ్యక్తి ఉంటారనమాట అధిపతిగా. పశువులకు ఆరోగ్యాన్ని సంరక్షిస్తారనమాట. గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటి నివారణకు చేపడతారనమాట. జంతువుల యొక్క సంరక్షణ, వాటికి ఇవ్వాల్సిన బలవర్ధక ఆహారంపై రైతులకు అవగాహన అనేది మన పశు వైద్యశాల అధికారి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ జిల్లా పరిషత్ అంటే ఏం సార్ చూడండి, చాలా ఇంపార్టెంట్. కొన్ని మండలాలు కలిపి ఒక జిల్లా పరిషత్ ఏర్పడింది. మన రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. న్యూ టెక్స్ట్ బుక్ ఏముంటే అదే నేర్చుకోవాలన్నమాట. మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి. ఓకేనా, ఎన్ని పరిషత్లు అంటే 13 పరిషత్లు ఉన్నాయి. ఓకేనా, మన జిల్లాలో 26 జిల్లాలు, 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 13 పరిషత్లు ఉన్నాయి జిల్లా పరిషత్. ఈ జిల్లా పరిషత్ ప్రజల యొక్క సంక్షేమం కొరకు జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనమాట. మండలంలోని ఓటర్ల వారి జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు చూడి, మండలంలోని ఓటర్ల వారి యొక్క జెడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు అనమాట. ఈ జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ యొక్క అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ జెడ్పీటీసీ సభ్యులు ఏం చేస్తారో జిల్లా పరిషత్ యొక్క సభ్యుల్ని ఎన్నుకుంటారు అనమాట. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థ కార్యకలాపాలను జిల్లా కలెక్టరే పర్యవేక్షించడం జరుగుతుంది అనమాట, జిల్లాకు సంబంధించినంత. ఓకేనా, నెక్స్ట్ ఏముంటుంది, పురపాలక మరియు నగరపాలక సంస్థ. ఇంపార్టెంట్ ఇది కూడా. పట్టణాలు, చూడు ఇవన్నీ అడిగారు బిట్లు మనకి. ఓకేనా, పట్టణాలు, నగరాల్లోని స్థానిక ప్రభుత్వాలను పురపాలక నగరపాలక సంస్థలు అంటారు. ఓకేనా, పట్టణాలలో పురపాలక సంస్థలు, పెద్ద నగరాలలో నగరపాలక సంస్థలు ఉంటాయి. పట్టణాల్లో పురపాలక సంస్థలు ఉంటాయి, పెద్ద నగరాల్లో నగరపాలక సంస్థలు ఉంటాయి. దీని గురించి మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది. అక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్లు అనేవి వస్తాయి, 2 బిట్లు. ఓకేనా, మన రాష్ట్రంలో నగరపాలక సంస్థలు ఉన్నాయి. మన రాష్ట్రంలో 77 పురపాలక సంస్థలు, చాలా ఇంపార్టెంట్. 77 పురపాలక సంస్థలు, 17 నగరపాలక సంస్థలు ఉన్నాయి. పురపాలక సంఘాలు ఎన్ని ఉన్నాయి, 77 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నగరపాలక సంస్థలు ఎన్ని ఉన్నాయి, 17 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. పురపాలక సంఘానికి చైర్పర్సన్, అదేవిధంగా నగరపాలక సంస్థలకు మేయర్ అనేవాళ్ళు అధిపతులుగా ఉంటారు. చూడు, పురపాలక సంఘానికి ఎవరు ఉంటారు, చైర్పర్సన్. నగరపాలక సంస్థకు అయితే మేయర్. ఆల్రెడీ విన్నారు, మీరు అందరూ వినే ఉంటారు. ఓకేనా, పురపాలక మరియు నగరపాలక సంస్థలకు ఒకే రకమైన విధులు నిర్వహించడం జరుగుతుందన్నమాట. చూడండి, నగరపాలక పురపాలక సంస్థల యొక్క వీధులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఇచ్చారు చూడండి. చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం, వీధి దీపాలను ఏర్పాటు చేయడం, జనన మరణాల రేటును నమోదు చేయడం, అదేవిధంగా గృహాలు, పార్కుల యొక్క నిర్మాణం, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు, రోడ్ల నిర్మాణం, మరమ్మతుల యొక్క నిర్వహణ, రక్షిత మంచినీటి సౌకర్యం, వీటినన్నిటిని కల్పించడం అనేది చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఏముందో, నా పేరు లక్ష్మి. చూడండి, లక్ష్మి చెప్తుంది, నా పేరు లక్ష్మి, నేను రోడ్లను వీధులను శుభ్రం చేస్తుంది అనమాట. ఓకేనా, స్ట్రీట్స్ని మేము ఉదయాన్నే నిద్రలేచి మా అధికారి అప్పగించిన పనిని మేము మొదలు పెడతామన్నమాట చెప్తుంది. ఎవరు, లక్ష్మి చెప్తుంది. మేము మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లుతాము. మేము చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు కూడా చేస్తాము అని లక్ష్మి చెప్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గురించి తెలుసుకుందాము అంటున్నాడు. అన్ని రాష్ట్రాలు తమ యొక్క సొంత భవనాలను కలిగి ఉంటాయన్నమాట. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలితో కలిగి ఉంటుంది, మనకు అందరికీ తెలిసిందే. చట్టాలు రూపొందించుకోవడానికి, వాటిని అమలు పరచడానికి బాధ్యత అనేది వహిస్తారనమాట. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ మంత్రిమండలిని నియమిస్తాడనమాట. రాష్ట్రంలో ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. కరెక్ట్ కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క శాసన సభగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ఏమి రాష్ట్రపతి చూడి రాష్ట్రపతి ఒక భారత రాజ్యాంగ అధిపతి కరెక్ట్ కదా. రాష్ట్రపతి దేశానికి మొదటి పౌరుడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. చూడి ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు, చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ బిట్ అడిగినారు మనకి టెట్లో అని అడిగేసిన, కానీ టఫ్ బిట్టర్స్లో వస్తారనమాట. ప్రధానమంత్రి నియమించేది రాష్ట్రపతి. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ప్రభుత్వానికి నాయకుడు. చూడి ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వానికి నాయకుడిగా ఉంటాడనమాట. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలిని కూడా ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. గుర్తుపెట్టుకో. కేంద్ర ప్రభుత్వం తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు మరియు ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలను కూడా అందిస్తుంది. చూడు కేంద్ర ప్రభుత్వం అనేది తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయాలు మొదలైన ప్రకృతి విపత్తుల నిర్వహణ వంటి సేవలను కూడా నిర్వహిస్తుంది అనమాట. రాష్ట్రపతి భవనం చూడండి ఎంత బాగుందో, ఇది. ఓకేనా, మర్చిపోవద్దు. పార్లమెంట్ హౌస్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ అంటే ఏం సార్, చూడండి వీటి గురించి మనకి నెక్స్ట్ క్లాసెస్లో వస్తాయి, అక్కడ మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. భారత ప్రజాస్వామ్యంలోని చూడండి భారత ప్రజాస్వామ్యంలోని న్యాయ వ్యవస్థ ఒక మూల స్తంభంగా చెప్పవచ్చు. హైకోర్టు అనేది రాష్ట్రాల్లోని అత్యున్నత న్యాయ వ్యవస్థ. కరెక్ట్ కదా. మన హైకోర్టు అనేది రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయస్థానం. ఇండియాలో అయితే సుప్రీంకోర్టు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు అనేది దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ వాళ్ళు అదే చెప్పారు. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలు యొక్క ప్రభుత్వ ఆస్తి అంటే అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలు తీరుస్తాయి. కరెక్ట్ కదా. అన్ని ప్రభుత్వ సంస్థలు గవర్నమెంట్స్ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తాయి అన్నమాట. ఈ ప్రభుత్వ సంస్థలు నడపడానికి ప్రభుత్వానికి చాలా ఖర్చు అనేది అవుతుంది అనమాట. ప్రభుత్వ సంస్థలు మన డబ్బుతోనే నడపడతాయి. కరెక్ట్ కదా. మనం కట్టే ట్యాక్స్ ద్వారానే గవర్నమెంట్ అనేది నడుస్తుంది అనమాట. మనం ప్రభుత్వానికి డబ్బులు రకరకాల పన్నుల రూపంలో చెల్లిస్తాం. కరెక్ట్ కదా. ఈ సొమ్ము ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి గవర్నమెంట్ ఉపయోగిస్తుంది అనమాట. ఇవన్నీ మన ఆస్తులు. ఈ ఆస్తులను కాపాడుకొని తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది, మన అందరికీ ఉందంటున్నాడు. వీటిని మనం కాపాడకపోతే మనము అభివృద్ధి చెందలేమంటున్నాడు. చూడు ఈ ప్రభుత్వం అంటే తెలుసుకున్నాం, సర్పంచ్ తెలుసుకున్నాం, మండల పరిషత్తు, సచివాలయం గురించి కూడా తెలుసుకున్నాం. ప్రభుత్వ సంస్థలు, కలెక్టరు, ప్రజల యొక్క ఆస్తి, అసెంబ్లీ, గ్రామ సచివాలయం అంటే కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేనా. మన దేశంలో ఎన్ని ఉన్నాయి, 3 స్థాయిల యొక్క ప్రభుత్వాలు అనేది ఉందని మనం చెప్పుకున్నాం. ఓకేనా. చూడండి స్థానిక ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వం గ్రామాలు, మండల స్థాయిలో ప్రజలకు అవసరాలను తీర్చే ప్రభుత్వం. జిల్లా స్థాయిలో ప్రజలకు అవసరాలు తీర్చడానికి జిల్లా పరిషత్ రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా పట్టణాలు, నగరాల్లో ప్రజల యొక్క సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాటైన ప్రభుత్వ సంస్థలు పురపాలక, నగరపాలక సంస్థలుగా తెలుసు. అదేవిధంగా రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని తెలుసు మనకి. కేంద్ర ప్రభుత్వం తపాలా, రైల్వేలు, టెలికాం, విమానాశ్రయ, ప్రకృతికి సంబంధించిన వ్యవహారాలని నిర్వహిస్తుందని మనకు తెలుసు అనమాట. ఓకేనా. ఇది మనకి సంబంధించిన లెసన్. ఓకేనా. మనకి ఎవరు సేవ చేస్తారనేసి. నెక్స్ట్ లెసన్ వచ్చిందన ప్రపంచాన్ని చూసి వద్దామనే లెసన్ నెక్స్ట్ వీడియోలో మనం చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.